కొండలవాడ ఓ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఈ రేడు లోకాల నేలేటి రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ కొండల్లో నెలకొన్న కోనేటి రాయా గోవింద గోవింద ఓ శ్రీనివాస చూడ చక్కనైన శృంగార రాయా గోవింద గోవింద ఓ వెంకటేశ అలమేలు మంగమ్మ అందాల రేడా గోవింద గోవింద ఓ శ్రీనివాస చిరునవ్వు వెన్నెల్లు సిరులున్నవాడా గోవింద గోవింద ఓ వెంకటేశ కోర్కెలన్నీ తీర్చు గోపాల బాల గోవింద గోవింద ఓ శ్రీనివాస కలిలోన విలసిల్లు కరుణాల వాల గోవింద గోవింద ఓ వెంకటేశ అవతారములు దాల్చు అనుపమాకార గోవింద గోవింద ఓ శ్రీనివాస ధర్మాన్ని పాలించు ధరణి విహార గోవింద గోవింద ఓ వెంకటేశ అడుగడుగు దండాలు అడిగేటి వాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద మొక్కులు ఆలించువాడా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీపాద దాసుల పాలించువాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వడ్డీ కాసులవాడ వరహాల రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ పాపాలు చల్లార్చు భవతాపహార గోవింద గోవింద ఓ శ్రీనివాస రంగారు బంగారు రాజాధిరాజా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీరామ శ్రీరామ సీతాభిరామ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీకృష్ణ శ్రీకృష్ణ ప్రేమైక ధామ గోవింద గోవింద ఓ వెంకటేశ వేదాల వెలుగొందు ఓ ఆదిదేవా గోవింద గోవింద ఓ శ్రీనివాస లక్ష్మీశ దైవేశ వైకుంఠ केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः अस्तु वृक्षाय केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः अस्तु वृक्षाय गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः यदेशमविरोधेन ब्रह्म कर्म समाधान मूर्त प्राणायन्ति भगवान् माता गोकुवः गोकुमशुभः स्थैर्य वीर्य विजय अभय आयुः आरोग्य पूर्व संकल्पित प्रकारेण वास्तु शांति यज्ञकर्मणि त्रयात्मिक शक्ति नूतन गृह प्रवेश समये यथाशक्ति महागणपतये चत्वद्वीपाय वसुन्धरा अंगे जगता सर्वे कलश अंबुसमाश्रिताः प्राणावापः वशव आपो नमापो अमृतमाव संग्राणापो विराडस्मराणापुष्यापो आवो द्रव्यं कलशोदकेन विचलकोटि पूजा विचलकोटि कलशोदकेन पूजा द्रव्यानि संप्रोक्ष एवं संप्रोक्ष आत्मनं संप्रोक्ष प्रथमतः महागणपतिं जास्वा हयामे वहगणपतिं मावाहयामे वहगणपतिं मावाहयामे भगवस्मरणं मावाहयामे गणपतिनम्म ओम असुनेते पुनरत्वा रक्ष प्रप्राणमहि आदेहि भगवो पादयोः आद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमने समर्पयामि ओम आभो इष्टामर्यामस्तान वोट्टितदादना हेरणागच्छते योगशिवमतस्सवारेदेनः जयदेरमादरः अस्मारङ्गमावय सक्षिजाजपदा आभो जनयदाजनाः शुद्धाचमनेयं समर्पयामि पूजमानः सहस्रार्थमक्षतां समर्पयामि वेदार्थमक्षतां समर्पयामि अलङ्करणार्थमक्षतां समर्पयामि अथ पुष्पै पूजयामि ముగ్గురు కూడా కొన్ని పుష్పాలు వేస్తుండండి మనసులో గం గణపతయ నమః అనుకుంటూ ఓం సుముఖాయ నమః ఓం కపిలాయ నమః బాలచంద్రాయ నమః
వక్రతుండాయ నమః హేరంబాయ నమః మూషికవాహనాయ నమః విలంబిశూద్రాయ నమః పార్వతీపుత్రాయ నమః చామకర్ణాయ నమః పయామ ధూపమాస్కరాపయామ ఉద్గడి తీసుకున్నమ్మా మా బొవ్వు చెప్పుకుందామా దేవతాభ్యై తన్నమః అసబోయి పీసు తీసేసేయండి समानाय स्वाहा ब्रह्मणे नमः यथाशक्ति नैवेद्य समर्पयामि मध्ये मध्ये उदकपान समर्पयामि अमृतविदानवशे उत्तरापन समर्पयामि अस्तु प्रक्षालयामि पाद प्रक्षालयामि नमस्कारां समर्पयामि ताम्बूलं समर्पयामि ताम्बूलफलैः मुखशुद्धां समर्पयामि अथ मंगलकर कर 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 नीराजयामि आराधिस्कुन्नम्मा देवस्य रक्षां धारयामि नमस्कारोमि जय बोलो गणेश महाराज की अक्षर को తీసుకొని మీరు అందరూ కూడా ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ గణపతయే నమో నమః అక్షర తీసుకున్నమ్మా అక్షర గీతం శ్రావయామి ఆందోళనారోహయామి అశ్వారోహయామి గజానారోహయామి అక్షర పెట్టేసేయండి మెనీ తీసుకున్నమ్మా లక్ష్మీ దేవదేవమ్మ అప్పన్ దుర్చార మొత్తం దేవి ఒరే ఆదరం బద్వారణే ఆదసరంజే జ్ఞాన నిక్రీరవ సమేగ్రహే మాననీయం మాదేవే గురే ఆర్ద్రాం పుష్కరణీం వృష్టిం పింగళాం పద్మమారిణే హెర్మై మృత్యుంజాత వేదం నమః ఆర్ద్రాం చక్రణీం వృష్టిం పింగళాం పద్మమారిణే భూయా హెర్మై మృత్యుంజాత వేదం నమః కామావహయదేవ్యే నమః ధ్యాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి ఆదయోః వాచ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆజమనీయం సమర్పయామి శుద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉపవేదార్థనక్షరాం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి పుష్పాయ నమః వైష్ణవ్యే నమః ఐంద్రాణ్యే నమః చాముండాయే నమః కారమహాలక్ష్మీ దేవతాయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాం సమర్పయామి ధూపమాగ్రాపయామః కుమారి వైష్ణవాలయ చాముండి మహాలక్ష్మి నమో నమః కొబ్బరిగా కొట్టున్నాం ఒకటి దేవేకం జాన భగం ప్రపద్దే సుతర సుతర జయ నమః అగ్నే తుంపాదయానం గోస్వాన్ సత్తు విదుర్గాస్వా ఓక్త పుత్రే బహుళాన బహుళాదోగాయ వదయాయ పుణ్యో విద్వానినో గృహదాతమే సింధులావా విదారు లక్ష్మి అధ్యక్షవం నమస్కారం సమర్పయామి లక్ష్మీ రమణ గోవింద ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణ ఏ పుష్పాన్ని బొట్టు పెట్టినమ్మా బొట్టు పెట్టేసేయండి బాబాయ్ నువ్వు పెట్టు
కర్పూరం పెట్టి వెలిగించు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్రనివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం
సున్నితంగా సొగసరి సిగవిరి విచ్చింది సరసకొచ్చింది వరస కలపగా సామిరంగా గడసరి మగసిరి నచ్చింది చెలియ వచ్చింది చెలిమి తెలుపగా కళ్యాణ స్వరముల సాక్షిగా కళ్యాణి కుసకుసలాడగా కులుకే పడక కలిగిన అలజడి చెలి ఒడి నడగదా అందాల శ్రీమతి గారు ఆపకండి నా జోరు కౌగిట్లు సేవలెవ్వరు చేస్తారు అయ్యయ్యో ఆయన గారు ఓయ్. ఎంత మంచివారు మీరు ఆయ్. ఏకాంతం చూసి వింతలు చేస్తారు ఛా. అమ్మ దొంగ పెనిమిటి పదవిని ఇచ్చాక కలిసి వచ్చాక విడిచిపోనుగా నమ్మకంగా మనువున ముడిపడి ఎంచక్క బిగిసిపోయాగా తగువు పెంచక పెద్దాళ్ళ ముచ్చట్లు తీర్చగా ఈ గిల్లి కజ్జాల వేడుక వెనకే పడకే నలుగురి ఎదురుగా నలుసుగా చూడక మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణి వాసం మమకారం మా ముంగినిలో మధుమాసం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణి వాసం మమకారం మా ముంగినిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆదరణై నూరేళ్ల వరమైన ప్రేమాలయం ఎన్నెన్నో జన్మల పూజాఫలం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించి మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్న సీమ చూతా జత జైత్ర యాత్ర చేద్దా చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడేలేని నిత్య నూతనం నువ్వే నీడగా పంచే స్నేహితం హేమంతం రాణి రాణి చిత్రనందనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పంచుకోమా నడిరే చేరనీయక సూర్యదీపముంది మన దారి చూపుతోంది
మజిలీ అన్ని రోజులు సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం. నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహబంధనం రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త గీతం. ఉంగాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశ సుప్రభాతం అంచు దాటు అమృతం అంచుతో అన్నీ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవత వాసవి కన్యక పరమేశ్వరి नैवेद्यं ताम्बूलं समर्पयामि ब्रह्मदेवता नमः नमस्कारान् समर्पयामि प्रणय स्वाहा प्रणय स्वाहा प्रणय स्वाहा प्रणय स्वाहा प्रणय स्वाहा ब्रह्मणे नमः स्वाहा ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पा
नमस्ते दक्षिण अग्नये नमः आगव निजाय महावेद्यै नमो नमः आन्दध्वज भवाध्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग वासुदेव नमोस्तुते Tapi kawan ya nak juga. Kita sampai hendak lebih. Jadi engkau pun विज्ञान बुद्धि बलम आयुष्यम आरोग्यम तेज में Mana? Ada dia. Ada ini. Jun, bawa. Mau paling elak kita nggak? Ini ya bro, kuat nih. Suami ada ini. Posisi support kota nih. Betul ya betul. Hey, Babu. Jnana Ispaha, Ispaha, Nana Ispaha, Samana Ispaha, Brahmane Namaskaha. Ini support kota nggak? Ini mana nubu? Ini mana mau letak mana nubu? Oke. Apana Ispaha, Jnana Ispaha, Udana Ispaha, Samana Ispaha, Brahmane Namaskaha. Baik, baik. Terus, Jnana Ispaha, Udana Ispaha, Samana Ispaha, Brahmane Namaskaha. Nah, ini ada setahun deh. Anda wajib suka baik betul. Om jeknya. Ini ఇక్కడ తర్వాత మన ఎంత కట్టారో అలాగే పోసింది గత బీచ్ బ్రేక్ చేసిమా ఒక్కసారి నా సెల్ ఫోన్ కూడా నా సెల్ రింగ్ ఇవ్వ
वल्ली देवजना समेत सुब्रह्मण्येश्वर स्वामिने नमः श्रीमात्रे नमः सर्वस्वरूपे सर्वे जय सर्वजगन्मन्विते वयम्मकं देवी नारायणी नमोस्तुते जय नमः प्रार्थनां समर्पयामि ఓం నమః శివాయ శివాయ నమః పాప ఎన్నికి రానా ఎన్నికి ఇటు సైడ్ రా ఇటు సైడ్ सभी गोतुल भैया सभी लोग इधर तो आए और मैं बेटे प्रेम बदलना
ఈ సత్యనారాయణ సేవకురా అది వాపరే రాదా అది రాకుండా స్వామి అది కథ కూడా సత్యం శుభ్రం చేసుకో ఈ ప్లేట్ పెట్టుకున్నాము బాగా కాలం పెట్టవా అమ్మా విడిపులమ్మా మీ పని చేసుకోండి మా పని అయిపోతుంది దీపాలు పెట్టుకోండి అక్కడ भगवान की कैलासपति महाराज की लक्ष्मी सिंधि प्रदक्षिणं पदे पदे बाबा हम बाब कर्मा हम बाब वासना बाब जन्मवः चपलन्यथा शरणो नास्ति त्वमेव शरणो मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो परमेश्वर परमेश्वरी सावरे गिरोइस नमस्कारं नारायण समर्पयामि प्रदक्षिण नमस्कारं समर्पयामि कुतुः ఆకు నీ దగ్గర ఉన్నాయి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కుటుంబం
అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు नेत्रे पूजयामि ओम सुललाटाय नमः ललाटं पूजयामि ओम शास्त्रस्य नमः शिरः पूजयामि श्री रमण सत्यनारायण स्वामी नमः सर्वाणि अंगानि पूजयामि ओम सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः ओम सत्यभूताय नमः ओम सत्यपुरुषाय नमः ओम सत्यनाथाय नमः ओम सत्यसाक्षिणे नमः ओम सत्ययोगाय नमः ओम सत्यज्ञानाय नमः ओम सत्यज्ञानप्रियाय नमः ओम सत्यनिधये नमः ओम सत्यसंभवाय नमः
नमः ओम सत्यप्रभवे नमः ओम सत्येश्वराय नमः ओम सत्यकर्मणे नमः ओम सत्यपवित्राय नमः ओम सत्यमंगलाय नमः ओम सत्यगर्भाय नमः ओम सत्यप्रजापतये नमः ओम सत्यविक्रमाय नमः ओम सत्यसिद्धाय नमः ओम सत्याच्युताय नमः ओम सत्यवीर्याय नमः ओम सत्यभोग्याय नमः ओम सत्यधर्माय नमः ओम सत्याग्रजाय नमः ओम सत्यसंतुष्टाय नमः नागबलिधरेतं कर्पूरचूर्ण संयुक्तं ताम्बूलपरिमितां नक्षत्रं ताम्बूलार्थमक्षतान् समर्पयामि अथ नीराजनं महामि तेजो ददाति नीराजनं शुद्धाचमनीयं समर्पयामि रक्षान् धारयामि नमस्करोमि रमासे सतनामृत गोविंद అవునా నిమిసి అంటే పైనుంచి పడిన సూర్యకిరణాలన్నీ కూడా నేలకు చేరినంత దట్టమైన అడవి ప్రాంతం అంతా కూడా నైమిషారణ్య ప్రాంతము అంటాము. శరీర అంగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, రకరకాల రుగ్మతంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి అన్ని బాధలు చూసి వీరికి ఏదైనా అంత ఉపాయం తెలుసుకోవాలని చెప్పి శీఘ్రంగా ఆయన బాధయో బాధ్యం సమర్పయామి బయలుదేరుతున్నారా समर्पयामि अथ पुष्पैः पूजयामः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपात्रमुख्याचमनीय नारिकेल दिव्य प्रथित समालपण्डिवेदनं समर्पयामि मध्ये मध्ये उद्गपाणीय समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि भूमि प्रथमाय कर्णागबलिधरेतं कर्पूरचूर्णं स्वराज्यं वैराज्यं परमेश्वरराज्य महाराधिपत्यं च समन्त ईशगायति दिव्यमंगल नीराजनं दर्शयामि नीराजनं शुद्धाचमनीयं समर्पयामि रक्षान् धारयामि नमस्करोमि रमासरि सत्यनारायण गोविंद गोविंद ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన గృహస్థాశ్రమం నిరంతరం అంటే ఇంట్లో భార్య పిల్లలు పోషించుకోవడానికి తన భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడిని ప్రీతిగా స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఇట్లా భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమి నేను తెలుసుకోబోతున్నాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినాడు, అయ్యా నేను వేలవేలంగా నేర్చుకోగలిగినాను, కానీ నా గృహస్థాశ్రమం అంటే నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కడుపు నింపడానికి భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నాను, ఇది తొలగిపోయే మార్గం ఏదైనా ఉంటే నేను తెలుసుకోబోతున్నాను స్వామి అని చెప్పగా ఆ బ్రాహ్మణులను ప్రీతికరిగిన స్వామి అక్కడనే రమాసరి సత్రావతం అంతా కూడా ఉపదేశించి అక్కడనే అంతర్ధానమైనాడు. ఆ జరిగిన విషయాన్ని చూసి ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి తన ఇంటికి వెళ్లే సమయం అంతా కూడా అదే మనసులో మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ స్వామి యొక్క వ్రతం రేపు పొద్దున్నే చేయాలని నిర్ణయించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అతను రాత్రంతా కూడా నిద్రపోకుండా మరుసటి రోజు ప్రాతకాలాన్ని లేచి స్నాన సంధ్యాదులని నిర్వహించుకొని స్వామి నమస్కారం చేసుకుని, అయ్యా ఈ రోజు భిక్షాటనలో నాకు ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనాన్నంతా కూడా నేను తెచ్చి నీ వ్రతాన్ని చేస్తాను ఆయన స్వామిలో స్వామి నమస్కారం చేసుకుని భిక్షాటనకై బయటకు వెళ్ళాడు. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అతనికి ప్రతిదినం కంటే చాలా ఎక్కువ ధనం వచ్చింది. ఆ ధనంతో సపాలకుల నైవేద్యానికి కావాల్సిన గోధుమలు, చక్కెరలు, పాలు, బెల్లము, నెయ్యి తీసుకొని ఇంటికి వచ్చి తన శక్త్యానుసారంగా ఈ వ్రతం ఆచరించినాడు. ఆ బల ప్రభావంతో అతను భూలోకంలో సుఖాలు పొందగలిగినాడు. కొంతకాలం గడిచింది. ఆ గడిచినప్పుడు ఒకనొకసారి ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతం చేయించుండగా ఒకనొక కట్టెల ముక్కనేవాడు అదే మార్గం గుండా వెళ్తూ బాగా దప్పికున్నవాడై ఆ కట్టెల ముక్కను బయటనే ఉంచి లోపలికి వెళ్ళి ఆ వ్రతం చేస్తున్న వ్రతాన్ని అంతా చూసి తీర్థప్రసాదాలను తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు అడిగినాడు, ఓ బ్రాహ్మణ ఈ వ్రతం ఏది, ఎందు నిమిత్తం ఈ వ్రతం ఆచరిస్తున్నామని చెప్పగా అప్పుడు బ్రాహ్మణుడు చెప్పినాడు, అయ్యా ఒకనొక సమయంలో నేను కష్టాలున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు నాకు వ్రతాన్ని ఉద్ఘాటించినాడు, దీన్ని రమాసరి సత్యనారాయణ వ్రతం అంటారు, ఈ వ్రతాన్ని చేయడంతో నేను సుఖంగా ఉంటున్నాను ఆయన అని చెప్పగా ఆ వ్రత విధానం అంతా తెలుసుకొని శ్రీకేశాయ పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నరసింహాయ నమః జనార్దనాయ ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళ పత్ర కుసుమ అక్షతాన్ సమర్పయామి.
ఓం వనస్పతి భవై దివ్యే గంధారై స్వరాహరై కపిలాంగ సంవిత్తం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రామయామి దీపం దర్శయామి ధూపదీపాంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి నైవేద్యం भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यत्वस्य प्रहिंच्यामि अमृतवस्तु अमृतवस्त्रणमसि स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे पूर्णमदाय मधुयो सामये येदां ब्रह्मवाणी एकदैव यजमानश्चैयो ददाति दिव्यमङ्गलनीराजनं दर्शयामि नीराजातनं शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि रमास सत्रामृत गोविंद కాదు అయ్యా నేను వ్రతాన్ని అమ్మాయి వివాహ సమయంలో నేను వ్రతాన్ని ఆచరిస్తానని ఆమె సమాధానం పెట్టి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. అమ్మాయికి ఉత్తరాలు రావడం జరిగింది. తన బడుల్లో కొంతమంది పంపి కాంచనగరం నుంచి ఒక మణిపుత్రుని పిలుచుకొని వచ్చి తన గుణగణాలని విచారించిన తర్వాత తన కుమార్తెకు సరిపోతానని భావించి ఆ కుమార్తె నుంచి వివాహం చేసినాడు. ఆ వివాహ సమయంలో ఆ సంతోషంలో వ్రతం చేయాలనే విషయాన్ని దాన్ని మర్చిపోవడం జరిగింది. దానికి స్వామి కోపం వచ్చి కుమారుడు కూడా పిలుచుకుని రత్నసానపురానికి వ్యాపారమై బయలుదేరి వెళ్ళినాడు. ఆ స్వామికి అనుగ్రహం లేదు కాబట్టి ఎప్పుడైతే ఈ సాధువులు రత్నసానపురం చేరినారో ఆ సమయంలో రాజుగారి ధనాగారం నుంచి కొంత ధనం దొంగిలించబడి ఇద్దరు దొంగలు పరిగెత్తూ ఉండగా రాజభటులు వాడిని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. వీడు ఎక్కడైతే ఈ సాధువులు ఇద్దరు కూడా సాధువు అతని అల్లుడు విశ్రమిస్తున్నారో అదే ప్రదేశంలో ధనాన్ని అంతా పరేసి ఆ ఇద్దరు దొంగలు కూడా అదృశ్యమైపోయినారు. వచ్చిన ఇద్దరు కూడా రాజభటులు ఇద్దరు వ్యక్తులను ధనాన్ని చూసి వీళ్ళే దొంగలని భావించి ఆ ధనాన్ని అంతా తీసుకొని వాళ్ళిద్దరిని పిలుచుకొని రాజప్రసాదానికి వెళ్ళి అయ్యా మేము మన దగ్గర దొంగతనమైన ధనంతో కూడా కలిసి దొంగలు కూడా తెచ్చినామని చెప్పగా ఆ రాజు ఏ విధమైన విచారణ జరపకుండానే వీళ్ళ కఠినానికి కట్టిన శిక్ష వేయాల్సిందని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. స్వామికి అనుగ్రహం లేదు కాబట్టి వీళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా కానీ ఎవరికి కూడా ఏం వినిపించలేదు. ఇంటి దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా దొంగలు అపహరించుకుపోయి కళావతి నీలావతి ఇద్దరు కూడా భిక్షాటన చేసుకుంటూ ముక్తి గడుపుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒకనొక రోజు చిన్నదైన కళావతి చాలా ఎక్కడ ఉన్నావు నీ మనసులో కలిగిన కోరిక ఏదైనా తెలుసుకోవచ్చున్నా అని చెప్పగా ఆ బిడ్డ యొక్క మనసు తల్లి యొక్క మనసు స్వామి ఆ చంద్రకేతు మహారాజు మనసులో కళ్ళలో కనిపించి ఓ రాజా నువ్వు ఎవరైతే ఇద్దరు దొంగల్ని బంధించినావో వాళ్ళిద్దరు కూడా దొంగలు లేదు కాదు నా అనుగ్రహం లేకుండా వాడు మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి నువ్వు పాతకాలంలో అతను వదిలివేయాల్సిందని చెప్పగా ఆ రాజు వెంటనే నిద్రించి మేల్కొని మంత్రులను ప్రజలను పురోహితులను అందరినీ కూడా పిలిచి అయ్యా తనకు జరిగిన స్వప్రవిత వృత్తాంతం అంటే తన కళ్ళలో ఏ విషయం అయితే తెలిసిందో ఆ విషయాన్ని అంతా కూడా అందరికీ తెలియజేసి ఇద్దరిని పెంచుకొని రావాల్సిందిగా బట్టలు పంపించారు. ఆ బట్టలు పెంచుకొని ఇదంతా కూడా దైవం అనానుకూలంగా ఉండడం మాత్రమే జరిగింది కాబట్టి మీ తప్పిదం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళకి చురకర్మని చెప్పి వాడి దగ్గర ఎంత ధనాన్ని తీసుకున్నాడో అంతకు రెట్టింపు ధనాన్ని ఇచ్చి అయ్యా మీ నిజగృహానికి బయలుదేరవచ్చని వాళ్ళకి పంపడం జరిగింది. ఓం స్వస్తి ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं सर्वपूतनिलदि आपोहिष्ठामय औपस्थान उजेधारणा महेरणाय चक्षसे यो शिवतम तस्य भाजेनेनः कुशतेन मातरः तस्मा अरङ्गमावशिक्षाय जनुरा आपो जलेदायनः पञ्चामस्तात्रं सिद्धोदानद्वितीयत्मनेन द्वितीयात्मनेन चतुर्थात्मने नमः ब्रह्मसहस्रनाम स्वामिने नमः एतत् सम्भवनिवेदनं समर्पयामि मध्य मध्य उदकपाने समर्पयामि भगवत्काले ब्रह्मायुक्तनाय कर्पूरचूर्ण संयुक्तं ताम्बूलप्रदीप्तां ताम्बूलं समर्पयामि अथ नीराजनं महारथम् దూరంలో ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఉన్నాడు. ఆ కాలు తీసుకొని ఇద్దరు కూడా పడవకు వచ్చి చూడగా పడవ అంతా కూడా పైకి తేలి ఉంది. ఆ ధనాలంతా లేకుండా ఒట్టి ఆకులు తీగలు ఆకులు పువ్వులు కలవడంతో చాలా బాధపడినవాడై ఆ ధనం లేకుండా చూసి ఆ సాధువు అక్కడనే మూర్చపోయినాడు. కొంతసేపు గడిచింది. మూర్చని తేలుకున్న తర్వాత అల్లుడు పిలిచి ఓ మామ ఇదంతా కూడా వృద్ధ సాధువు చేసి ఉండవచ్చును మనం ఆయన దగ్గరికి వెళ్ళి కోరచ్చు అన్ని విధాలు మనకు మేలు జరుగుతుందని చెప్పగా ఆ మాటలు విన్న సాధువు పరుగున ఎక్కడైతే ఆ వృద్ధ సాధువు విశ్రమిస్తున్నాడో ఆ స్థానానికి వెళ్ళి అతన్ని పలు విధాలు ప్రార్థించినప్పుడు అతడు సాధువు సంతసించి ప్రసన్నుడై
అయ్యా నువ్వు నా వ్రతం చేస్తాను పలుమారు చెప్పి నువ్వు వ్రతం చేయడానికి నీకు ఈ విధంగా జరుగుతుంది సాధువు అని చెప్పగా అప్పుడు ఆ సాధువు చెప్పినాడు, అయ్యా బ్రహ్మ మహేశ్వరులు అటువంటి వాళ్ళు నీ మాయను గుర్తించలేకపోతున్నారు, సామాన్యమైన మానవుడు నేనటువంటి వాడిని, కావున నా మీద దయ ఉంచి నా ధనాన్ని అంతా కూడా తిరిగి పెరుగుతుంది, ఇది మొదలు నీ వ్రతాన్ని నేను ఆచరిస్తానని పలుమారు ప్రమాణం చేయగా అతని మాటలు సంతోషించి తన ధనాన్నంతా కూడా ఇచ్చి ఆ వృద్ధ సాధువు అక్కడనే అంతర్ధానమై వెళ్ళిపోయినాడు. ఇంట్లో ప్రభుకు వచ్చి తన ధనాన్నంతా చూసుకొని అది మొదలు, అయ్యా నేను ఎప్పుడైతే నా నదీ తీరం చేస్తానో అప్పుడే నా ఈ వ్రతాన్ని ఆచరిస్తానని ప్రమాణం చేసిన వాడే తన ప్రయాణాన్ని మొదలుపెట్టినాడు. కొంతకాలం గడిచింది. వాడు తన గ్రామం దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన సమయంలో తన ధనాన్ని ఎవరైతే రక్షిస్తున్నాడో అతని బట్టలు పిలిచి తన ఇంటికి వెళ్ళి వచ్చిన విషయం తెలియజేయవలసిందిగా అతను బట్టలు పంపినాడు. ఆ సమయంలో చిన్నదైన కళావతి ఈ రమాసరి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంది. ఆ వ్రతం చేస్తుండగా అతను బట్టు వెళ్ళి, అమ్మా నీ భర్త నీ అల్లుడు. ఆ సమయంలో ఆ సాధు ఏ దేవుని లీలతో ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ నాతో జరిగిన తప్పిదాలని క్షమించవలసింది, నేను ఇది మొదలు స్వామి యొక్క వ్రతం నేను ఆచరిస్తానని పలుమారు ప్రమాణం చేయగా ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఒక మాట వినిపించిందంట, ఓ సాధు నీ కుమార్తె నా వ్రతమైతే చేసింది కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చిన దానికి ఈ విధంగా జరిగింది, ఆమె వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చించు అంతా మంచిగా జరుగునని చెప్పగా ఆ మాటలు విన్న కళావతి పరుగున ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుని శీఘ్రంగా ఇంటికి రావడం పడవ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఆ తన భర్తను కూడా చూసి సంతోషించి, అయ్యా మన ఇంటికి వెళ్దామని చెప్పగా అప్పుడు ఆ సాధు తన పడవలో ఇచ్చిన ప్రమాణం అదే సాంగ సభ్యువారి రమా సత్యనారాయణ స్వామిని నమః సమర్పయామి అథ పుష్పై పూజయామి. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. వాళ్ళకంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పైన నీకేం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? పాటలు పాడేవాళ్ళు ఎవరు వాళ్ళ ప్రధాన భవబంధాలలో చిక్కిది, భవబంధాలలో చిక్కిది, తీరము చేర్చుమయ మిథ్యా మాయలలో పడి సత్యము మరచాము స్వామి, సత్యము మరచాము. నిత్యము నీ పద సేవలో నిలిపినామదిని, ఆహారములలో నిన్ను ఆరాధించెదము స్వామి. చేతులే చేతులట, కన్నులే కన్నులట, స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదై చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మధ్యలోనే కోవెల కడదామా. కలికాలాలు పసుపు కుంకుమలు మరి కోరేమో, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచిరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ, కరములు మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనములరించి మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సత్యనారాయణ గోవింద. శ్రీ లక్ష్మీనారాయణ నారాయణ
అందరికి ఇస్తాం. ఇప్పుడే ఇచ్చింది జ్యోతిలో ఇప్పుడే సత్యనారాయణ స్వామి అన్నవత్తనారాయణ స్వామి సరే అమ్మా చేసిన అందుకే చిన్న కాఫీ గ్లాస్ చేతులు పావన చేతులు లేవండి సత్యనారాయణ స్వామి మేలు కొలుపు పాడే అనంతలక్ష్మి సత్యవతి వీర వెంకట సత్యనారాయణ స్వామి మేలు కొలుపు పాడే అనంతలక్ష్మి సత్యవతి వీర వెంకట సత్యనారాయణ స్వామి గణముతోటి దివ్యాత్మరూపుల భక్తజనులతోటి నారద మహర్షి ప్రమథ గణముతోటి దివ్యాత్మరూపుల భక్తజనులతోటి రత్నాభర వస్త్రాలతో ప్రాంగణాల నిలచి ముత్యాల హారతితో మేలు కొలుపు పాడిరి సతులిద్దరువేచిరి సత్యనారాయణ సతులిద్దరువేచిరి సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ
జగతి వెలుగుగా అరుణోదయ భానుడు సుప్రభాత వెలుగుతో నుతియింపగా శ్రీలక్ష్మీ వల్లభ సురసేనలు వేచే సత్య ధర్మ పాలక మేలుకొనుము స్వామి భక్తావన జగతిని ఏలుకొనుము స్వామి భక్తావన జగతిని ఏలుకొనుము స్వామి వీర వెంకట సత్యనారాయణ స్వామి మేలు కొలుపు పాడే అనంత లక్ష్మి సత్యవతి వీర వెంకట సత్యనారాయణ స్వామి మేలు కొలుపు పాడే అనంత లక్ష్మి సత్యవతి వీర వెంకట సత్యనారాయణ స్వామి ఏ గుండెలు వలసినవో ఈ కొండల దాపులో ఈ ఆలయ వైభవ నిర్మాణ నీ సేవలో ఏ గుండెలు వలసినవో ఈ కొండల దాపులో ఈ ఆలయ వైభవ నిర్మాణ నీ సేవలో ఏ గుండెలు వలసినవో సత్యనారాయణ నాడు రాతిరాళ్ళు మోసి మోసి అలసిన సేవకులు నేడు పూర్వం పలు శిరమున దాల్చి నిన్ను చేరి ఊదురు నాడు రాతిరాళ్ళు మోసి మోసి అలసిన సేవకులు నేడు పూర్వం పలు శిరమున దాల్చి నిన్ను చేరి ఊదురు పరిపూర్ణ హృదయాలు హారములై వెలిగి పరిపూర్ణ హృదయాలు హారములై వెలిగి పరిమళాలు చిందుతూ గళములో నవ్వులే పరిమళాలు చిందుతూ గళములో నవ్వులే ఏ గుండెలు అలసినవో ఈ కొండల దాపులో ఈ ఆలయ వైభవ నిర్మాణ నీ సేవలో ఏ గుండెలు వలసినవో సత్యనారాయణ నాడు సేద బిందులో అలసి అలసి కట్టిన మాడపం నేడు విశ్వజనుల సేద దీప విశ్రాంతి భవనమై నాడు సేద బిందులో అలసి అలసి కట్టిన మాడపం నేడు విశ్వజనుల సేద దీప విశ్రాంతి భవనమై కష్టజీవులు ఈనాడు కదలక చూసేరు కష్టజీవులు ఈనాడు కదలక చూసేరు శిలల దృశ్య రూపమై తరతరాలు నిత్యము శిలల దృశ్య రూపమై తరతరాలు నిత్యము ఏ గుండె
గుండెలువలసినవో ఈ కొండల దాపులో ఈ ఆలయ వైభవ నిర్మాణ నీ సేవలో ఏ గుండెలువలసినవో ఈ కొండల దాపులో ఈ ఆలయ వైభవ నిర్మాణ నీ సేవలో ఏ గుండెలువలసినవో సత్యనారాయణ. ఆలోచని వెలుగుల తొలకరితో చిలుకల కిల కిల పలుకులతో గలగల తరగల పిలుపులతో తొలి తొలి గాలుల అలికిడితో చూస్తున్నా కుర్రలా మరాలి నిజుగా అపైన నోటిగే అందాలి బుద్ధిగా మాట వింటూ వంటింట్లోనే నువ్వు ఉండాలి. గుత్తొంకాయ గుత్తొంకాయ గుంతలకడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ కొంటె దాని ఒంటి పేరు గుమ్మడికాయ. వధువు మెళ్ళో మాంగళ్యమేగా గుత్తొంకాయ గుత్తొంకాయ గుంతలకడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ కొంటె దాని ఒంటి పేరు గుమ్మడికాయ.
భుజించి ఇద్దరు విందులు చేస్తూ వందేళ్ళుంటే సంసారమేగా గుత్తొంకాయ గుత్తొంకాయ గుంతలకడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ ఒంటెదాని ఒంటి పేరు గుమ్మడికాయ కోపమయ్యుతున్నా కతికే లొంగాలి పనిలే ఎన్నున్నా నూనెలో వేగాలి గిరగా చూస్తున్నా కూరలా మరాలి నీటుగా అపైన నోటిగే అండాలి బుద్ధిగా మాటే వింటూ వంటింట్లోనే నువ్వు ఉండాలి గుత్తొంకాయ గుత్తొంకాయ గుంతలకడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ కొంటెదాని ఒంటి పేరు గుమ్మడికాయ భలే భలే చెప్పబోయ్ కళ్యాణ రామ రంసు భలే చెప్పబోయ్ రఘుకుల రామ భలే భలే చెప్పబోయ్ కళ్యాణ రామ రంసు భలే చెప్పబోయ్ రఘుకుల రామ భలే భలే చెప్పబోయ్ కళ్యాణ రామ రంసు భలే చెప్పబోయ్ రఘుకుల రామ భలే భలే చెప్పబోయ్ కళ్యాణ రామ రంసు భలే చెప్పబోయ్ రఘుకుల రామ. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
తలనే